కృష్ణారెడ్డి గారు, సో మనం ఇప్పుడు చూసినట్లయితే సిచ్యువేషన్ అంతా కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో అన్నట్టుగా ఉత్కంఠగా ఉంది. అటు పాకిస్తాన్ కూడా తన యుద్ధ విమానాలను మోహరిస్తోంది, సరిహద్దుల వెంబడి గస్తీ పెంచింది. ఇటు భారత్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పేందుకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మన త్రివిధ దళాల ఫోర్సెస్, ఈవెన్ పాకిస్తాన్ త్రివిధ దళాల ఫోర్సెస్ని ఇక్కడ ఖచ్చితంగా కూడా మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో మీరేం చెప్తారు, ఎవరి డామినేషన్ అనేది ఎక్కువగా ఉందంటే? నమస్తే అమ్మా. టీవీ 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు ఇండియా ఒక మంచి డిసిషన్ తీసుకునేటటువంటి పరిస్థితి తీసుకున్నది. మీరు ఇంతకుముందు కవర్ చేసినట్టుగా పాకిస్తాన్ ని నడ్డి విరగొట్టే రకంగా డిప్లొమాటిక్ డిసిషన్స్ తీసుకుంది. అవి వాళ్ళని భిక్షగాలను తయారు చేయాలంటే ఆ 5 డిసిషన్స్ ఏవైతే తీసుకున్నారో అవి చాలా మంచి డిసిషన్ అని అనుకుంటున్నాను. మీరు ఇంతకుముందే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడారు. దాన్ని ఏదైతే మనం బ్యాన్ చేసామో అది మంచి ఒక సిగ్నల్ పాకిస్తాన్ కి. అది ఫస్ట్ వార్ మనం అనౌన్స్ చేసినట్టుగా వాళ్ళు కూడా భావించారు. అండ్ ఇదే కాకుండా ఇది 1960లో మీరు చెప్పినట్టుగా వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ తో వాళ్ళు ఈ ట్రీటీ ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు 93% ఆఫ్ పాకిస్తానీ అగ్రికల్చర్, హైడ్రో పవర్ ఇవన్నీ కూడా దానిపైన ఆధారపడి ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇండైరెక్ట్ గా మనం వాళ్ళకి ఒక మంచి వెపన్ మనం ఆల్రెడీ యూజ్ చేసినట్టుగానే. ఇక తర్వాత డిఫెన్స్, ఒక డిప్లొమాటిక్ తర్వాత మిలిటరీ ఏదైతే ఉందో, డిప్లొమాటిక్ తర్వాత చూడాల్సింది మిలిటరీ. మనం ఇండియన్ మిలిటరీని పాకిస్తాన్ తో పోల్చడం ఏంటమ్మా? చెప్పమనండి, జనరల్ గారిని మన ఆర్మీకి చెప్పమనండి, చిన్నగా బార్డర్ లో ఏదో జరుగుతుంది చూడండి అని ఒక మాట చెప్పమనండి. ఆ రోజులు పోయాయి. ఆ రోజులు 1971 ట్రెడిషనల్ వార్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ రోజుల్లోనే మనం 12-13 రోజుల్లో వాళ్ళ నడ్డి విడిచి ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు వెళ్ళి లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ రీచ్ అయినటువంటి సంఘటన. ఇక అదే విధంగా ఈ రోజు ఏ దీనిలో చూసినా కూడా కంపారిజన్ లేదు. కరాచీ పోర్ట్ లో మనం ఏం చేసాము, మొత్తం అంటించాము కరాచీని 1971లో. ఈ రోజు మనం దివాళీ సెలబ్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలుసో తెలియదో చక్కగా ప్లానింగ్ గా ఇది జరుగుతుంది, ఇండియా ఇలాగా రియాక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో వాడు ఆల్రెడీ ప్రోయాక్టివ్ గా మొత్తం వాడి ఫోర్సెస్ ని బార్డర్ లోకి పెట్టాడు. మీకు తెలుసు, నేను చాలా హ్యాపీగా ఉంది యాజ్ అ ఫాదర్ ఆఫ్ అన్ ఆర్మీ ఆఫీసర్. మై సన్ ఈజ్ సమ్వేర్ ఇన్ ద బార్డర్ నౌ. అండ్ ఈ రోజు కంప్లీట్ గా ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎప్పుడు ఏం ఆర్డర్ వచ్చినా కూడా ఆర్డర్ ఫుల్ఫిల్ చేయడానికి ఉన్నాయి. కానీ ప్లానింగ్ ఒకటే, ఎలా చెబితే అలాగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి కండిషన్ లో కృష్ణారెడ్డి గారు, ఒకవేళ యుద్ధం కనుక వచ్చినట్లయితే పాకిస్తాన్ ఎన్ని రోజుల పాటు దీన్ని డిఫెన్స్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అనుకోవాలి? నేనైతే రోజులు అని అనుకోనమ్మా. ఇప్పుడు ఒకటి మనం ఏదైతే ఇప్పుడు నేను సింపుల్ గా మన స్ట్రాటజీ ఏదైతే ఉందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఆప్షన్స్. మనం పాకిస్తాన్ ఎలా కొట్టాలనేది మన దగ్గర, ఇండియన్ డిఫెన్స్ దగ్గర, ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ప్లానింగ్ ఉంది. కానీ ఇది నా ఉద్దేశంలో నేను చెప్పేటటువంటి ఏదైతే ఉందో, ఈ రోజు బార్డర్ లో కంప్లీట్ గన్స్ ఏవైతే ఉన్నాయో మనం డిప్లాయ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గన్స్ కాకుండా కంప్లీట్ ఎంఎంజీస్, మిషన్ గన్స్, తర్వాత స్మాల్ మిజైల్స్ అన్ని కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మన దగ్గర మీకు అందరు తెలుసు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్స్ మన దగ్గర ఉన్నాయి. వీటన్నింటిని మనం అంటే డైరెక్ట్ గా బార్డర్ లో 40, 50, 100 కిలోమీటర్స్ కొట్టేటటువంటి మిజైల్స్ మన దగ్గర ఉన్నాయి. వాటన్నింటిని డిప్లాయ్ చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, సో దట్ లాహోర్, కరాచీని హిట్ చేసే రకంగా. అట్లాగే మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనము ఉగ్రవాదులను ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మీరు ఈ రోజు వినుంటారు, నిన్న ఇన్వాల్వ్ అయినటువంటి టెర్రరిస్టుల ఇల్లు దగ్ధం చేయడం జరిగింది, పాడు చేయటం, డిస్ట్రాయ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనము మళ్ళీ పెనిట్రేట్ చేస్తాము. బాలాకోట్ లాంటిది సర్జికల్ 1, సర్జికల్ 2 రిపీట్ చేసే ప్రయత్నంలో తప్పకుండా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో, మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళినప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా రియాక్ట్ అవ్వక తప్పదు. ఆ రియాక్ట్ అయినప్పుడు మనం ఎలాంటి ప్రోయాక్టివ్ విషయాలు మనం ముందుకు తీసుకెళ్లాలి అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం గ్రౌండ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఒక మంచి హార్డ్ రిసెప్షన్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేసి మనం ఎలా మూవ్ చేయాలనేది ప్లానింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనకి సర్ఫేస్ టు ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్స్ ఎన్ని ఉన్నాయమ్మా, అవన్నింటిని మనం టాక్టికల్ గా, సైంటిఫిక్ గా, స్ట్రాటజికల్ గా యూజ్ చేసినట్టయితే డెఫినెట్ గా మన ముందు పాకిస్తాన్ నిలబడదు. అయినప్పటికీ కూడా మనం వాళ్ళని ఏమాత్రమో
తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకు అని అంటే మనం అంటారు కదా బేనియత్ పాకిస్తానీ అని అంటాం కదా. సో అది తప్పకుండా ఉంది గనక మనం దాన్ని పక్కకు దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం Yes. చేయాల్సినటువంటి అవసరం అంటే ఉంది. వెనక ఎలాంటి దాంతో సపోర్ట్ భాగంగా లేకుండానే కానీ కృష్ణారెడ్డి గారు మనం చూసాం ఇప్పుడు, అంటే రమేష్ కన్నిగంటి గారు అంటున్నారు మన దేశం లోపల ఉన్నటువంటి మనం కూడా ఖచ్చితంగా ఆర్మ్గా మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది అంటున్నారు. అయితే ఈ 2 కంట్రీస్ విషయానికి వస్తే రెండు కూడా న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి కంట్రీస్ గానే మనం చూడొచ్చు. అంటే ఒకవేళ వార్ కనుక వచ్చినట్లయితే ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉండొచ్చు సార్? అమ్మా సంధ్య గారు, వారు గనక వస్తే న్యూక్లియర్ అవన్నీ ఆలోచనలు ఏమి ఉండవమ్మా. ఒకవేళ న్యూక్లియర్ ఉంటే భారతదేశం దగ్గర న్యూక్లియర్ ఉంది అని ఆ భయం ఉంటే కార్గిల్ వార్ జరిగేది కాదు. లేదా రష్యాతో ఈరోజు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అంటే పాకిస్తాన్ దేశంలో వేయాలి అని అంటే లేదు. వాళ్ళు ఇలాంటి ప్రకటనలు కూడా చేస్తూ ఉన్నారు కదా, అంటే ఏంటది? అమ్మా ఒకవేళ న్యూక్లియర్ వస్తే భారతదేశం న్యూక్లియర్ వెపన్ వేయదు. ఒకవేళ వేస్తే నెక్స్ట్ 1 hour లో పాకిస్తాన్ కనిపించదు. మళ్ళీ ఒక 10,000 years ఒక గడ్డి మొక్క మలవకుండా వెళ్తుంది. రమేష్ గారు అంటున్నారు అఖండ భారతదేశాన్ని తీసుకుందాం చేద్దామని. అలాంటి పాకిస్తాన్ పుణ్యభూమి కాదు సార్, అది మనం తీసుకోకూడదు. ఒకసారి అలాంటి దరిద్రమైనటువంటి పాకిస్తాన్ ల్యాండ్ మనం చూస్తుండాలి. భిక్షాటన చేస్తున్నప్పుడు మనం చూస్తుండాలి. ప్రపంచానికి తెలియపరచాలి వీళ్ళు ఏం చేశారు, ఏం భగవంతుడు వాళ్ళకి ఏం శిక్ష ఇచ్చాడు, ఏం శిక్ష ఇచ్చాడు అనేది. సో అలాంటి దరిద్రమైనటువంటి ఆ పాకిస్తాన్ అంటే ఎలాంటి ఎథిక్స్ లేకుండా ప్రతిసారి అబద్ధం చెబుతూ అమ్మ టైం అయిపోయింది, మనం ఎన్ని రోజులు ఇంతమందిని చంపాము అంతమందిని చంపాము, కౌంటర్ అంటే కౌంట్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు ఇకపైన కౌంట్ లేదమ్మా. సర్జికల్ 1 కానివ్వండి, ఒక 15 మంది 20 మందిని టెర్రరిస్టులను చంపొచ్చా, 30 మందిని. అట్లాగే సర్జికల్ 2లో 200 మంది టెర్రరిస్టులు చనిపోయారు. ఎన్ని చనిపోయినా ఎన్ని చేసినా కూడా అది గడ్డి మొక్క లాంటిది, ఆ మొలుస్తూనే ఉంటుంది. మీకు అందరికీ తెలిసినట్టుగా 30,000 ఏమంటారు వాటిని ముస్లిమ్స్ మదర్స్ ఉన్నాయి అక్కడ అఫీషియల్ గా. అన్అఫీషియల్ గా ఇంకొక 20,000 ఉండొచ్చు. వీళ్ళంతా గడ్డి మొక్కల్లాగా ఇండియాకు టెర్రరిజాన్ని స్పాన్సర్ చేస్తూనే ఉంటారు. సో అందుకని నామ రూపాలు లేకుండా చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరు ఎలా చూసినా కూడా మనం ఏం చేయాలనేది మనం ఇక్కడ రైట్ పర్సన్స్ కాదు. గవర్నమెంట్ ఉంది, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఉన్నాయి, క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఉంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టుగా డెఫినెట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవటం జరుగుతుంది. దానికి తగినట్టుగానే పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది. కాలు దూతుంది, ఇప్పుడు కూడా కాలు దూతుంది. వాళ్ళు మొత్తం డిప్లాయ్ చేసి పెట్టింది. అంటే వాళ్ళకి తెలుసు ఇండియా ఏం చేయబోతుంది అనేది ఆల్రెడీ ప్రిడిక్ట్ చేశారు. కానీ మనం ఎప్పుడు ఏం చేయాలి అనేది మన గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. ఆల్రెడీ ఇంటర్నల్ ఆపరేషన్ స్టార్ట్ అయింది, టెర్రరిజం మీద స్టార్ట్ అయింది. ఈ రోజు మన టార్గెట్స్ టెర్రరిజం కాదు, జైసే మహమ్మద్ కాదు, అంతకంటే కాదు. ఆ జైసే మహమ్మద్ ని పెంచి పోషిస్తున్న, లేదా మొన్న 16th రోజు పాకిస్తాన్ జనరల్ రెచ్చగొట్టినటువంటి విషయాలు, ఇలాంటి వాళ్ళని మనం టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈసారి వార్ అంటూ వస్తే ఒక వింత అంటే వినోదకరమైనటువంటి వార్ గానే ఉంటుంది. అది తప్పకుండా అంటే చరిత్ర పుటల్లో నిలిచిపోయేటటువంటి వార్ జరగబోతుంది అనేది మనం ఎదుర్కోవాలి అని చూస్తున్నటువంటి ఆ చుట్టుపక్కల దేశాలకు కూడా ఒక సమాధానం ఇచ్చేటువంటి స్టేజ్ అవుతుందా ఇన్ కేసు ఒకవేళ పాక్ పైన కనుక మనం ఏదైనా ఒక రివెంజ్ ప్లాన్ చేస్తే? అమ్మా ఈ రోజు ఇంతకుముందు రమేష్ గారు అన్నారు, ఇప్పుడు చైనా కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఆల్రెడీ గొంతు మీద అమెరికా కత్తి పెట్టింది ఆల్రెడీ చైనా మీద. అందుకని ఇప్పుడు భారత్ ఒకటే దానికి దిక్కు. అందుకనే చైనా ప్రెసిడెంట్ మళ్ళీ అడుగుకుంటున్నాడు, మోడీ రండి, ఈ ప్రోగ్రాం రండి, ఆ ప్రోగ్రాం రండి, మీరు ఏదో చేయండి అని చెప్పి పిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. సో డెఫినెట్ గా చైనా కూడా ఈసారి తప్పకుండా పాకిస్తాన్ కి ఒక బలం ఉందేమో, కానీ చైనా డైరెక్ట్ గా సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. ఏకాకి చేసినటువంటి పాకిస్తాన్ ఈ రోజు ఏకాకి అవుతుంది. ఏదైనా అయితే హమాస్ లాంటి కొంతమంది సపోర్ట్ చేయొచ్చు గాక, కానీ అలాంటిది మనం చేసే అఫెన్సివ్ పైన అలాంటి డిఫెన్స్ ఏం పనిచేయదు అనేది నా ఉద్దేశం. అండ్ నాకు ఉన్నటువంటి ఒక న్యూక్లియర్ అసెట్స్ లో పనిచేసినటువంటి అనుభవం కానివ్వండి, ఓపీ పరాక్రమ్, ఓపీ విజయ్, ఓపీ రక్షక్, అట్లాగే హజరత్ బల్, షరారే షరీఫ్ కమాండో ఆపరేషన్ చేసినటువంటి ఏదైతే నా దగ్గర ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్న విషయం ఏంటి అని అంటే,
మనము ఏ టాక్టిక్స్ వాడబోతున్నాం అనేది ఇప్పటివరకు ఎంతమంది ఎన్ని టీవీ ఛానల్లో ఎన్ని చెప్పినా కూడా, ఎంతమంది ఎక్స్పర్ట్ అనలైసిస్ట్ ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఇది మా ఒపీనియనే అవుతుంది, కానీ ఇది గవర్నమెంట్ ఒపీనియనో లేదా ఆపరేట్ చేసే మన సైనికుల డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క ఒపీనియనో కాకపోవచ్చు. డెఫినెట్ గా ట్రై ఫోర్సెస్ కలిసి ఉంది, ఈ రోజు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఉంది కనుక డెఫినెట్ గా మనము ఈసారి ఆన్సర్ ఉంటుంది. అండ్ పోయినసారి కాకుండా ప్రిజనర్ ఆఫ్ వార్ అట్లాంటి విషయం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటము, షిమ్లా అగ్రిమెంట్ కాకుండా నామ రూపాలు లేకుండా బార్డర్లు మార్చి చెప్తున్నాను కదా, పిఓకే మళ్ళీ పిఓకే అనే పేరు మళ్ళీ వినిపించకూడదు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మన ల్యాండ్ అమ్మా, మనం ఏంటి యాక్చువల్ కంట్రోల్ ఇది అనటం? మనం ఎందుకు ఫెన్సింగ్ మనం వేసుకోవాలి? మన ల్యాండ్, మనం ఎప్పుడైనా దూరొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. మన పెద్దలు ప్రధానమంత్రి గారు వారికి అవగాహన ఉంది ఎప్పుడు ఏం చేయాలని. అలాగే మన జనరల్స్, నేవల్ చీఫ్, ఎయిర్ చీఫ్, ఆర్మీ చీఫ్ వీళ్ళందరికీ వాళ్ళ స్ట్రాటజికల్ పాయింట్స్ ఉన్నాయి. ఎప్పుడు ఏం చేయాలి, ఎక్కడ ఏ ఫార్మేషన్ ని ఎలా కొట్టాలి, ఏ లెవెల్లో ఎలా కొట్టాలి, ఏ లెవెల్లో దూసుకు వెళ్ళాలి, ఏ డిస్టెన్స్ లో వెళ్ళాలి, ఏ స్పీడ్ లో వెళ్ళాలి అనే స్ట్రాటజీ కంప్లీట్ గా మన వాళ్ళ దగ్గర ఉంది కనుక డెఫినెట్ గా ఐ లైక్ టు యాడ్ సంధ్య గారు, ఐ లైక్ టు యాడ్ రమేష్ గారికి కొంచెం యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, సమయం మించిపోతుంది, కొంచెం షార్ప్. అయితే రమేష్ గారు ఇప్పుడు చెప్పినట్టుగా పాఠ్య సిలబస్ ఏదైతే ఉందో యూనివర్సిటీలో కాకుండా హై స్కూల్లోనే స్టార్ట్ అవ్వాలి సార్, సో దట్ అవర్ వార్డ్స్ విల్ బి మోటివేటెడ్ అండ్ విల్ బి ఇన్స్పైర్డ్ ఫర్ ద ఎంట్రీ ఇన్ టు డిఫెన్స్. అంటే ఎన్డీఏ అవ్వాలన్నా ఏది అవ్వాలన్నా సార్ 12 to 15 years ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, 8th, 9th, 10th. సో ఆ విధంగా పేట్రియాటిజం అనేది అప్పటి నుంచి అలవాటు చేయాలి డెఫినెట్ గా. పేట్రియాటిజం అనేది నేషనలిజం అనేది క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు కాదండి. డెఫినెట్లీ ఈ రోజు మన స్కూల్స్, కాలేజెస్ లో డిఫెన్స్ గురించి, డిఫెన్స్ స్ట్రాటజీస్ గురించి, భారతదేశ రక్షణ గురించి, భారత సైన్యం గురించి ఎంతో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు అందరూ కూడా టీవీల ముందు ఏం జరుగుతుందని చూడాలి, నేను నా వంతు నేనేం చేయగలను అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే మన దేశానికి మనం ఏదైనా చేయవచ్చు అనేది ఉంటుంది. అండ్ డెఫినెట్ గా ఈ రోజు రమేష్ గారు ఇచ్చినటువంటి మోటివేషన్ ని ముందుకు తీసుకువెళ్తూ ప్రతి మనం మోటివేషన్ లా చూడొద్దు.